కుందనగుర్తి గ్రామంలోకి వచ్చిన మన పెద్దలందరికీ అందరికీ విన్నపించేది ఏమంటే మనము 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2 ఏళ్ళలో కరోనా పోయింది. అసలు 2 ఏళ్ళ కరోనా మనం ప్రపంచ దేశాల్లో అంత అతలాకుతలమైంది. ఆ 2 ఏళ్ళు తీసేసి 3 సంవత్సరాల్లోనే మనం చూసినాం. నాడు నేడు అనే విద్యా వ్యవస్థని ప్రతి గ్రామంలోన దాదాపు 36,000 కోట్లు పెట్టి చిత్రావస్థకు చేరిండి. అవి ఏది ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ గవర్నమెంట్ స్కూళ్ళు అట్లా వాటిని నాడు నేడు కింద చాలా అద్భుతంగా నిర్మించిన వ్యక్తి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కానీ తెలంగాణ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి ఈ రాష్ట్రాల్లో కానీ చూపించుకున్న వాళ్ళు అక్కడ అంటే వలసలు పోయి అక్కడ చూపించుకుంటే అక్కడ కానీ బిల్లులు పెట్టుకుంటే వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినాడు. అంటే ఆరోగ్యం మీద, విద్య మీద, వైద్యం మీద చాలా అద్భుతమైన ఒక ప్రణాళిక తెచ్చిన వ్యక్తి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకున్నట్ల దాదాపుగా 3,700 కోట్లు అసలు ఇంతవరకు రూపాయి లేదు వాళ్ళకి. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళకన్నా మననే విజయవాడకు పోయి ఈ మన హాస్పిటల్ వాళ్ళంతా యజమానం అంతా పోయి మాకు నిధులు లేవు, మా బిల్లులు రావాలని వాళ్ళు మొరపెట్టుకొని ధర్నాలు చేసిన కార్యక్రమం మనం చూస్తున్నాం. ఎందుకంటే అసలు చరిత్రలోనే ఫస్ట్ టైం అంట ఈ నిధుల కోసం ధర్నాలు చేసిన హాస్పిటల్ వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి చీము కుట్టినందుకు కాలేదు కూటమి ప్రభుత్వకి. అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతే మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన చేసినారు. ఇంటి వద్దకే పరిపాలన చేసినారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి దాదాపుగా 1,34,000 ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ వ్యవస్థను పెట్టి ఇంటి దగ్గర ఇట్లా పెద్దోళ్ళు ముసలిలో అసలు ఎక్కడ వేరే ఊరికి పోకూడదు అనే విధంగా విప్లవాత్మక చరిత్రమైన ఆయన ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చి, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఇంటి వద్దకే పరిపాలన తెచ్చిన ఘనత మనం చూసినాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము వాలంటీర్లకు ఆశ పెట్టి 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి తీసే పారేసి మనం చూస్తున్నాము. అలాంటిది ఇప్పుడు మనకి ముఖ్యమైనది ఏదంటే మెడికల్ కాలేజీలో అసలు చరిత్రలోనే ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమైన తేకున్నవే అన్నీ ఆయన 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు. ఆ 17 మెడికల్ కాలేజీలో కానీ 5 మెడికల్ కాలేజీలు ఆయన 2023లో ఓపెన్ చేసినాడు. రన్నింగ్లో ఉన్నాయి 5 మెడికల్ కాలేజీలు, ఇంకా 12 ఉన్నాయి. ఆ 12 కానీ 75% వర్క్ అయిపోయింది. మనకు ఆదోన్లో చూసినాము, ఆదోన్లో చూసినాము. ఎందుకంటే మనకి ఇక్కడంతా మన డ్రై ఏరియా, ఎవరైనా చదువుకున్న వాళ్ళంటే కోట్లు కట్టలేరు పిల్లలు. చాలా బీద పరిస్థితి మనది. ఎందుకంటే అంతా డ్రై ఏరియా కాదు, వర్షాల దారి మీద బతికేవాళ్ళం మనకేం ఫ్యాక్టరీ లేవు, పారిశ్రమలు లేవు, భూమికి అంత విలువ లేదు. అలాంటిది మనము కోట్లు పెట్టి మన పిల్లలు చదువుకోవాలంటే చదువుకునే కాదు. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తెచ్చి పిల్లల్లో బడుహీన వర్గాల వాళ్ళు మెడికల్ డాక్టర్లు కావాలనే విధంగా విద్యం ఉంటేనే ఏదైనా ఆశ. ఎందుకంటే చాలా ఆనుమత్య లాంటి పిల్లలు ఉన్నారు మన బీదోళ్ళలో కానీ. ఎందుకంటే డబ్బులు లేవు, వాళ్ళతో డబ్బులు లేకనే చాలామంది వెనుకబడిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు మనకి ఆ విద్యా వ్యవస్థ వచ్చిన దానికే చాలామంది ఇప్పుడు బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, చాలా బీదోళ్ళే ఇప్పుడు మొన్న టీచర్లు అయితేనేమి, పోలీసు ఉద్యోగాలు అయితే పెద్దోళ్ళకి రాలేదు, చాలా బీద పరిస్థితుల్లోనే ఉన్నారు. కూలిపోయే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అంటే అదింత విద్య మీద పడిన దానికి మన దాని మీద ఎక్కువ కాంట్రాక్ట్ చేసిన జగన్మోహన్ చేసిన దానికే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక విద్యని దూరం చేసేసి, వైద్యాన్ని దూరం చేసేసి, ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఈరోజు ప్రైవేట్ పరంగా ఎందుకు చేస్తున్నట్టు వాళ్ళకి అంటే మనకు కాదు, వాళ్ళ అనుచరులకి ఇప్పించే విధంగా ఈరోజు లక్షల కోట్లు వస్తుంది. 1,000 కోట్లు కాదు, అది లక్షల కోట్లు అవుతుంది. ఎందుకంటే దానికి 5,000 కోట్లు పెడితే ఆ 12 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. దాదాపు 75% అయిపోయినాక ఉండింది ఓన్లీ 5,000 కోట్లే. ఆ 5,000 కోట్లు కానీ ఆయన మంగళవారం 5,000 కోట్లు అప్పు చేస్తాడు. ఒక్క మంగళవారం కాదనుకుంటే మెడికల్ కాలేజీలన్నీ అయిపోతాయి. అలాంటిది ఈరోజు మెడికల్ కాలేజీలని అన్యాయంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరూ మన ఆస్తి
ఎందుకంటే మన ప్రభుత్వ ఆస్తి అంటే మన ఆస్తి, అది వేరే వాళ్ళ ఆస్తి అది. దాన్ని వేలు లక్షల కోట్ల ఆస్తిని ఈరోజు వాళ్ళు కొల్లగొట్టే చూస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు ఆ కొల్లగొట్టుకోకున్నట్ల మనమందరూ కలిసి ఈ కోటి సంతకాలు పెట్టి మనము గవర్నర్ గారికి ఇచ్చి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అంతా కలిసి ఒకసారి పోయి ప్రైవేట్కి కానీ మన ఢిల్లీకి కానీ పోయి మోడీ దగ్గర పోయి విన్నవించాలే విధంగా చేయాలనే విధంగా అంతా నిర్ణయించుకున్నారు. అలాంటిది ఈరోజు మనం ఈ కొనుగుర్తి గ్రామంలో ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టాము. పెద్దలందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ పొద్దునైతే పనులు పోయింటారని సాయంత్రం వచ్చినాము. మీరందరూ వచ్చిన దానికి మీరందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ సంతకాల సేకరణ అంతా ఇక్కడ ఉన్నారు, అంత మనలందరూ తిప్పాయి కానీ శేఖర్ కానీ మన తాయని అందరూ ఉన్నారు. అందరూ కలిసి ఈ పేపర్లో సంతకాలు చేసి రేపు కల్లా రేపు సాయంత్రం మర్నాడు సాయంత్రం మాకు ఇస్తే కసి ఇవన్నీ తీసుకొని విజయవాడ పోయి చేస్తాము. మీరందరూ కలిసి ఈ పేపర్లు తీసుకొని పెద్దలందరూ కలిసి పిల్లోళ్ళు పెద్దోళ్ళు చదువుకున్నోళ్ళు పెద్ద మనసు అందరితో సంతకాలు తీసుకొని దీన్ని త్వరగా ముగించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకి ఇంకొకసారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.